గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ఎర్లీ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అంటే మన స్ట్రోక్ బారిన ఎవరైనా పడబోతున్నారు అని ఎర్లీగా రికగ్నైజ్ చేయడానికి మనకి ఏ రకమైన క్లినికల్ ఫీచర్స్ ఉంటాయన్నది డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చాలామందికి ఏంటంటే సింపుల్గా గిడినెస్తో రావచ్చు. అంటే తల ఇసురుతుందని కానీ ఒక చోటు నించోమంటే బ్యాలెన్స్ కోల్పోవడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. రెండోది ఐస్ దగ్గరికి వచ్చేసరికి సడన్గా విషన్ అన్నది అబ్నార్మల్గా అంటే డబల్ విషన్ లాగా కానీ లేదు అని అంటే బ్లర్రింగ్ ఆఫ్ విషన్ అంటే మసకగా కనపడడం కానీ కొంతమందిలో సడన్ లాస్ ఆఫ్ విషన్ అంటే కంటి చూపు కూడా పోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయండి. అండ్ మాటకు వచ్చేసరికి కొంతమందికి స్పీచ్ అన్నది కొంచెం మందంగా రావడం అండ్ అట్ ద సేమ్ టైం మాట్లాడడానికి తడబడడం, ఆలోచించడం, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండడం కూడాను కుడ్ బి అన్ ఎర్లీ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అండి. అదే కాకుండా ఎవరిదైనా ఫేస్ గమనిస్తే స్ట్రోక్ వస్తున్న వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఫేషియల్ ప్యాల్సీలా కూడా వస్తుందండి. దానివల్ల ఒక సైడ్ ఫేస్ అంతా డ్రూపింగ్ లాగా ఉండడం, ఇంకో సైడ్ నార్మల్గా ఉండడం అట్లాంటివి కనబడతాయండి. సో ఇదే కాకుండా చాలామందికి స్ట్రోక్ తాలూకా సిమ్టమ్స్ ఎర్లీగా ఉండే వాళ్ళకి ఏమవుతుంది అని అంటే హెడేక్, ఇదివరకు లేని హెడేక్ సడన్గా బాగా సివియర్ హెడేక్ లాంటివి రావడం అండ్ కొంచెం బాడీ అనీజీనెస్ అనిపించడం, దడలాగా అనిపించడం అండ్ బీపీ షూటప్ అవ్వడం ఇవన్నీ కూడాను ఎర్లీ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అవ్వచ్చండి. అదే కాకుండా సడన్గా మనకి కాళ్ళు చేతులు వీక్నెస్ లాగా అండ్ చేతులు ఎత్తమంటే ఒక సైడ్ చేయి సరిగ్గా పైకి ఎత్తలేకపోవడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. సో స్ట్రోక్ మనం ఎర్లీగా ఎందుకు రికగ్నైజ్ చేయాలి అని అంటే అది ఎంత ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే దాని తాలూకా ఎఫెక్ట్స్ బాడీ మీద అంత పడకుండా మనం చూసుకునే వాళ్ళం అవుతామండి. సో ఈ సిమ్టమ్స్ నలుగురికి షేర్ చేయండి. ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరినైనా చూస్తే ఎర్లీగా రికగ్నైజ్ చేయగలుగుతారు అండ్ అట్ ద సేమ్ టైం వెంటనే మెడికల్ అటెన్షన్కి పంపించగలుగుతారు. థ్యాంక్ యూ.